ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సార్, రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే ఆపరేషన్ సింధూర్ను ఆపాము. ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో ఎవరి ప్రమేయము లేదు, ఎవరి ఒత్తిడి లేదు అని చెప్పి స్పష్టం చేశారు. సార్, నిజంగా ఆపరేషన్ సింధూర్ని రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే ఆపామా మనం? అంటే ఆ లక్ష్యాలు ఏంటో చెప్తే సాధించామేమో చెప్పగలం. ఆ లక్ష్యాలే రాజ్నాథ్ సింగ్ వివరించలేదు కదా. రాజకీయ లక్ష్యం ఏంటి, సైనిక లక్ష్యం ఏంటి? సైనిక లక్ష్యము ఏంటో చెప్పకుండా అది సాధించామో విశ్లేషించలేము. కానీ ఖచ్చితంగా మన మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ పైన క్లియర్ సుపీరియారిటీ అయితే సాధించింది. అంటే 9 టెర్రరిస్ట్ బేసెస్ పైన అటాక్ చేసాం. అలాగే మీకు 100కు పైగా తీవ్రవాదులు అంతమయ్యారు. జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేసి మసూద్ అజర్కి చెందిన ఫ్యామిలీకి చెందిన 10 మంది చనిపోయారు. అలాగే బహల్పూర్లో, అలాగే మునీర్కాలో ఉన్న ఈ లష్కరీ తోయిబా హఫీజ్ సయీద్ స్థావరంపై కూడా అటాక్ చేశాం. అదంతా నిజం కాదని ఎవరన్నారు. దాంతోపాటు నూర్ ఖాన్, సర్గోదా లాంటి స్ట్రాటజికల్లీ వెరీ సిగ్నిఫికెంట్ ఎయిర్ బేసెస్ పై కూడా అటాక్ చేశాం. ఇవన్నీ కూడా క్లియర్ మన మిలిటరీ సక్సెస్కు ఒక ఉదాహరణలు. ఎందుకంటే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి మన బ్రహ్మోస్ మిసైల్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను కూడా అటాక్ చేసింది. ఈవెన్ పాకిస్తానీ న్యూక్లియర్ ఆర్సెనల్ అణ్వాయుధాలను ఉన్న కిరాణా హిల్స్పై కూడా దాడి జరిగింది అని వార్తలు కూడా వచ్చాయి. దాన్ని మన మిలిటరీ కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఒకటి మాత్రం నిజం, డైరెక్ట్గా పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధాలపైన, స్థావరాలపైన మనం అటాక్ చేయకపోవచ్చు. ఇరాన్లో ఇప్పుడు ఫోర్డో న్యూక్లియర్ ఇన్స్టలేషన్ పైన, నటాంజ్ పైన అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. ఆ రకమైన అటాక్ చేయకపోయినా కూడా అతి సమీపంలో కూడా మనం దాడి చేసి వీ హ్యావ్ షోన్ అవర్ కెపబిలిటీ, నాట్ ఇంటెంట్. అంటే మిలిటరీ భాషలో చెప్పాలంటే కెపబిలిటీ అంటే సామర్థ్య ప్రదర్శన అంటారు. నాకు ఈ రకమైన దాడి చేయగలిగే ఎబిలిటీ ఉంది, అవసరమైతే పాకిస్తాన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నేను టార్గెట్ చేయగలను అని ఒక సామర్థ్య ప్రదర్శన, అంటే కెపబిలిటీ డెమాన్స్ట్రేషన్ అంటారు. అది క్లియర్గా చేశారు. నూర్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ అమెరికన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కు సమీపంలోనే ఎయిర్ బేస్ సర్గోదా. ఇక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏమో అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండి, అంటే అసీం మునీర్ దిగాలన్నా కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో దిగుతాడు. సో అలాంటి కీలకమైన స్థావరాలు అటాక్ చేసిన మాట నిజం. సో వీఆర్ డెమాన్స్ట్రేటెడ్ అవర్ కెపాసిటీ. అన్నిటికీ మించి అప్పటిదాకా పాకిస్తాన్ చెప్తున్న అంశం ఏంటంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము అణ్వాయుధాలని ముందస్తుగా కూడా ప్రయోగిస్తాం. అంటే భారతదేశంలాగా న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ కాన్సెప్ట్ మా దగ్గర లేదు. అంటే ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదు అని స్వచ్ఛంద నీతి మాకేమీ లేదు. అందువల్ల మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక మేము ఎలాంటి పరిమితులు లేకుండా వాడతాం గనక, అంటే మేము పనికిమాలిన ఉన్మాదులం గనక మా పైన ఎవడు యుద్ధం చేయడు అన్నది పాకిస్తాన్ థీరీ. ఆ థీరీని మనం బ్రేక్ చేసాం మొదటిసారి. ఆ థీరీని బ్రేక్ చేసి న్యూక్లియర్ షాడో అనే అణ్వస్త్రాల నీడన కూడా కన్వెన్షనల్ వార్లో చాలా చేయవచ్చు అని ఆ పాసిబిలిటీని నిరూపించాం. అంటే ఇమీడియట్గా ఒక డ్రోన్ ప్రయోగించడంతోనే అణ్వాయుధాలు వాడరు కదా. ఇప్పుడు ఎవరైనా 2 వ్యక్తులు కొట్లాడారు అనుకోండి, ఫస్టే కత్తి తీసుకొచ్చి పొడవడు. ఫస్ట్ ఒక కట్టతో కొడతాడు, చేతులతో కొడతాడు, ఇంకా రకరకాల రాళ్ళతో కొడతాడు. ఇక కొట్టలేను అనుకున్నప్పుడు కదా కత్తి లోపలికి వెళ్ళి పట్టుకొస్తాడు. అంటే ఎవడో ఉన్మాదైతేనే తప్ప డైరెక్ట్గా కత్తి పట్టుకొని రాడు. సో అలాగే న్యూక్లియర్ వెపన్స్ను చాలాసార్లు నేను చెప్పాను కూడా, న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ వార్ వెపన్స్, దే ఆర్ డిటరెన్స్ వెపన్స్ అంటారు. అంటే యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కాదు. అందువల్ల మీకు హిరోషిమా, నాగసాకిలో సెకండ్ వరల్డ్ వార్ కంక్లూడింగ్లో అమెరికా, జపాన్ పైన ప్రయోగించిన అణ్వాయుధాల తర్వాత ప్రపంచం అనేక సందర్భాల్లో బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ దాకా వచ్చింది. అది క్యూబా మిసైల్ క్రైసిస్లో నుంచి మొదలుకొని ఇటీవల ఉక్రెయిన్ వార్ వరకు
కానీ ఎన్నడూ కూడా అణ్వాయుధాల ఉపయోగం జరగలేదు, ఎవరు ఉపయోగించలేదు. అందువల్ల అణ్వాయుధాలు వార్ వెపన్స్ కాదు, డిటరెన్స్ వెపన్స్. సో పాకిస్తాన్ ఆశించింది అంటే తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక ఎవరు దాడి చేయరు అని. కానీ వీ హ్యావ్ ప్రూవెన్ అంటే విత్ ఇన్ ద షాడో ఆఫ్ న్యూక్లియర్ వెపన్ దిస్ ఇస్ ఎ గ్రేట్ స్కోప్ ఫర్ కన్వెన్షనల్ వార్ అని. అందువల్ల ఇవన్నీ నిజం. ఈ సుపీరియారిటీ మొత్తం సాధించాం. ఇంతవరకే మన మిలిటరీ లక్ష్యం అయితే సాధించాం, అనుమానం లేదు. కానీ తీవ్రవాదులు భవిష్యత్తులో ఏ రకమైన దాడులు చేయలేనంతగా నాశనం చేశామా, దట్ ఈస్ ఎ డౌట్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ మసూద్ అజర్ పిఓకేలో కూడా ఇటీవల పర్యటించినట్టు వార్తలు వచ్చాయి. వాడు ఏ ప్లేస్లో తిరిగాడు కూడా వార్తలు వచ్చాయి. మీకు ఇప్పటికీ కూడా లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇలాంటి తీవ్రవాద సంస్థలు ఓపెన్గానే నడుస్తున్నాయి. తాజా రిపోర్ట్లు కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని దట్టమైన అటవీ పర్వత ప్రాంతాల్లో రేడార్లకు కూడా దొరకకుండా పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లను తయారు చేస్తుంది, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను ట్రేడింగ్ సెంటర్లను పెట్టిందని కూడా వచ్చింది. అందువల్ల తీవ్రవాదము అసలు పాకిస్తాన్ భవిష్యత్తులో భారతదేశం పైన తీవ్రవాద దాడులే చేయలేనంతగా దెబ్బతీసామా, అది మిలిటరీ లక్ష్యం అయితే సాధించలేదు. లేదు, తమ సుపీరియారిటీని చూపెట్టడము, క్యాపబిలిటీ ప్రదర్శన చేయడము, అణ్వాయుధాల నీడన కూడా కన్వెన్షనల్ వార్కు చాలా పొటెన్షియల్ ఉందని చెప్పడము లక్ష్యమైతే సాధించాం. సో అందువల్ల మిలిటరీ లక్ష్యం ఏది అనేది క్వశ్చన్. ఇక పాకిస్తాన్ రాజకీయ లక్ష్యం ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయ లక్ష్యం ఏంటి అది కూడా ప్రభుత్వం స్పష్టం చేయలే. కానీ డిప్లొమాటిక్గా మాత్రం పాకిస్తాన్ మనం ఐసోలేట్ చేయలేకపోయాం. నేను చాలాసార్లు చెప్పాను, మిలిటరీ సుపీరియారిటీ మన సైనిక బలగాలు యుద్ధ భూమిలో సాధించిన ఆధిక్యత కాస్త డిప్లొమసీలో మనం సాధించలేకపోయాం. కొన్ని అంటే డిప్లొమసీ ఎప్పుడూ స్ట్రైట్గా ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటాయి కాదని అనను. బట్ స్టిల్ మీరు చూస్తే అమెరికా, చైనా, పాకిస్తాన్ నెక్సెస్ ఆ పీక్ స్థాయికి కనబడింది. యూరోపియన్ యూనియన్ కంప్లీట్గా సైలెంట్గా ఉంది. గత సోవియట్ యూనియన్ లాగా రష్యా మనకు అండగా లేదు. అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమైన క్వాడ్లో ఇండియా మెంబర్ అయినా అమెరికా మనతో కలిసి రాలేదు. క్వాడ్ కూడా పాకిస్తాన్ పేరు చెప్ప నిరాకరించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఒక దేశాధినేత హోదా ఇచ్చి గౌరవించాడు. యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా పాకిస్తాన్ కావడంలో అమెరికా ఉపయోగపడింది. సో డిప్లొమాటిక్గా మనము ప్రపంచ దేశాల మన ఎంపీ డెలిగేషన్లు వెళ్ళాయి, మన వర్షం చెప్పాము. కానీ ప్రోయాక్టివ్గా ప్రపంచంలో ఏ ఒక్క బలమైన దేశం కూడా మనకు అనుకూలంగా పాకిస్తాన్ను ఖండిస్తూ రాలే. పహల్గాం దాడులు ఖండించారు, దాడులు ఎవరైనా ఖండిస్తారు, ఏముంది. మీకు పాకిస్తాన్ కూడా ఖండించే దాడుల్ని, సో ఖండిస్తే అవసరం వస్తే ఏముంది. కానీ అల్టిమేట్గా పాకిస్తాన్ ఖండించాలి. ఆ పని ప్రపంచంలో ఏ దేశము చేయలేదు. సో అందువల్ల మరి రాజకీయంగా పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలిగామా, చేయలేకపోయాం. పైగా కశ్మీర్ను మీడియేషన్ను ఉండకూడదన్నది భారత విధానం. ఇండియా పాకిస్తాన్ కలిపి చూడకూడదు, ఐఫోనేట్ చేయకూడదని భారత విధానం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మరింతగా కాశ్మీర్ సమస్యను ఇంటర్నేషనలైజ్ చేయగలిగింది. డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకొచ్చాడు. ఇండియా పాకిస్తాన్ ఐఫోనేట్ చేశాడు. ఇప్పటికి 24 సార్లు క్లెయిమ్ చేసుకున్నాడు నేనే ఆపానని. ఇప్పటివరకు జయశంకర్ చెప్తున్నాడు, రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ ఇంతవరకు సూటిగా ఎక్కడా ప్రకటన చేయలేదు. అసలు ట్రంప్ నాతో ఎప్పుడూ చెప్పలేదు, ట్రంప్ ఆపలేదని. ట్రంప్తో మాట్లాడిన ఫోన్ కాల్లో మోడీ చెప్పాడని వార్తలు వచ్చాయి అంతే. మరి ఇవాళ పార్లమెంట్లో బహుశా మోడీ మాట్లాడతాడేమో చూడాలి. సో భారత పార్లమెంట్ వేదిక నుంచి అమెరికా అధ్యక్షునికి స్పష్టంగా నీ పాత్ర లేదు అని మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికి చెప్పలేదు. మరి ఎందుకు చెప్పడం లేదో తెలియదు, అది అందరికీ అనుమానం కలుగుతుంది. పోనీ అమెరికాతో అలా చెప్పడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయని వెనకాడుతున్నాడంటే అసలు మనకన్నా అమెరికా పైన ఆధారపడ్డ దేశాల ప్రధానులు కూడా చెప్తున్నారు. జపాన్ ఉంది, జపాన్కు సొంత సెక్యూరిటీ కూడా లేదు, డిఫెన్స్ కూడా లేదు, వాళ్ళంతా అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. అయినా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సందర్భంలో వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుని ఓపెన్గానే ఖండించాడు. మెక్సికో ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకి, అయినా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఏం భయపడలేదు. కెనడా అమెరికా అయితే కంప్లీట్లీ ఒకదానికోటి పెనవేసుకున్న బంధం.
ఇప్పుడు ఒక కారు తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడాకు, కెనడా నుంచి అమెరికాకు 6 సార్లు ప్రయాణం చేస్తుంది. అంత ఇంటర్లింక్ అయి ఉన్న ఎకానమీ అయినా కెనడా కూడా, కెనడా ప్రైమ్ మినిస్టర్ బహిరంగానే ట్రంప్తో పట్టాడు. మరి ఒక సవరిన్ నేషన్, స్ట్రాటజిక్ అటానమీని కోరుకునే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మరి ఎందుకు ట్రంప్ను వై ఈజ్ ఈ నాట్ కాలింగ్ హిమ్ ఎ బ్లఫ్, నువ్వు చెప్పేది తప్పని ఇప్పటి వరకు ఎందుకు అనడం లేదు, ఎవరికి అంతుపట్టదు. మరి రాజకీయ లక్ష్యం ఏదో తెలిస్తే సాధించారా లేదో చెప్పచ్చు.